స్టార్టింగ్‌లో కూడా మిమ్మల్ని దగ్గర తీసుకోవటానికి, మీరు అతని వశం అవ్వటానికి అనేక విధాలుగా వ్యవహరించాడు, ప్రయత్నించాడు. దాంట్లో భాగంగానే మీకు చాలా అంటే డబ్బులిచ్చాడు. చాలా. ఆ! మనీ ఏమి ఇయ్యలేదండి నాకు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ తీసేసుకోండి. మీరు మైనస్ చేసుకోండి. మనీ నాకు కాదు ఒక్క రూపాయి ఎందుకంటే గూడా ఇయ్యలేదు. హ్మ్. హ్మ్. ఐఫోన్ టో కొన్నారు అండ్ తాళి కూడా తీసుకొచ్చాడు బంగారం అని చెప్పి విన్నాము. ఆ బంగారం నేనేమైనా తీసుకున్నానా? మళ్ళీ తీసేసుకున్నాడు, అమ్ముకున్నాడు, డబ్బులు తింటున్నాడు. అదే డబ్బులతో అయ్యో! ఐఫోను తనే హ్మ్. తీసేసుకున్నాడు. టోటల్ మళ్ళీ నా ఫోను అమ్మి తనకి మనీ ఇచ్చాను. ఇంక నాకు పెట్టిందేముంది? అంటే అది బంగారం అంటే తాళి బొట్టేనా? మంగళసూత్రమేనా చైన్ అది? అంటే గోల్డ్ చైన్ తీసుకొచ్చాడు. ఓకే. ఎందుకు? తమిళనాడు నుంచి వస్తూ చైన్ తీసుకొచ్చాడనమాట. ఓకే. హ్మ్. అంటే అద్ ఏమనిపించింది అసలు? మీరెందుకు అతనికి అట్రాక్ట్ అయ్యారు అంతలాగా? అది తెలిస్తే ఇంత దూరం ఎందుకు ఇంత స్టోరీ ఎందుకు నడిచేదసలు? ఓకే. అది తెలియకే కదా ఇదంతా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయి ఇప్పుడు ఈ పేరు పడింది అంటే ఇంకా దాని వల్లే. హ్మ్. హ్మ్. సో, అసలు లేదంటే అసలు పాత ఏమనిపించింది? ఇద్దరు వర్షన్ కూడా వేరు అసలు టోటల్. హ్మ్. మూవీ రిలీజ్ అయితే వెళ్ళడం ఎంజాయ్ చేయడం. ప్రభాస్ మూవీ వచ్చిందంటే ఫస్ట్ అంటే షో వేస్తారు కదా ఫస్ట్ షో. హ్మ్. దానికి హ్మ్. వెళ్ళడం చూడడం. ఏదన్నా రెస్టారెంట్ ఓపెన్ అయితే ఫస్ట్ వెళ్ళి తినేది మనమే. ఇంకా కాలేజ్ లో ఫుల్ ఎంజాయ్మెంట్ చేసేదాన్ని. వర్షిని అంటే ఒక హైప్ ఉండేది కాలేజ్ లో. అవును. మేము కూడా మీ అలాంటిది ఇన్‌స్టా రీల్స్ మొత్తం చూసాం. యాహ్! హ్మ్. సో, అలా అలాంటిది మొత్తం జరిగిపోయింది ఏం మరి. జరిగింది? ఒక్కసారిగా మీ లైఫ్ అనేది టర్న్ అయింది. అఘోరి శ్రీనివాస్ అనే తలకిందులైపోయింది. వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చాక తలకిందులుగా మారిందని చెప్పొచ్చు. అసలు అంటే హ్మ్. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? తనతో వెళ్ళిపోవాలి అని అసలు ఎందుకు తీసుకున్నారు? మీ ఇద్దరి మధ్య అసలు ఏం డిస్కషన్ జరిగింది? డిస్కషన్ అంటూ ఏం లేదు. అదే చెప్తున్నాను కదా! తను ఫస్ట్ ఇంటికొచ్చినప్పుడు ఒక దైవభక్తిలో చూసాము. అమ్మ గూడా మంచిగా వంట చేసేది. తినేవాడు, పడుకునేవాడు, సిగరెట్లు తాగేవాడు, బీర్ తాగేవాడు. ఇలా నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత 1 వీక్ తర్వాత ఏమైందంటే, తను తినడమే కాకుండా నన్ను గూడా తినిపించమని స్టార్ట్ జేశాడు గోల. ఓకే. అలా స్టార్ట్ చేస్తే, లేదు లేదు మీరు తినండి స్వామి మీరు తినండి మాత అని చెప్పని అనడం జరిగింది. ఇంకా ఫోర్స్ చేశాననమాట. తినొద్దా? ఎంగిలవుద్దని చెప్పని, ఇదా అని చెప్పని ఇదిగా మాట్లాడాడు. అలాంటి మాటలకి ఎవరైనా సరే ఆహ్, మనం ఇంకా ఇదైపోతాం కదా! అయ్యో! తప్పుగా అనుకుంటారేమో అని చెప్పని. అలాగా తినడం జరిగింది. తినిపిస్తూ తినడం అయితే జరిగింది. తిన్న దగ్గర నుంచి ఇంక టోటల్ మారిపోయిందనమాట. నా మాట తీరు, నా బిహేవియర్ మొత్తం ఎలా అంటే తను చెప్పిందే జేస్తున్నాను. అమ్మ చెప్పింది వినట్లే, అన్నయ్య చెప్పింది వినట్లే. హ్మ్. ఇంక తను చెప్పిందే నాకిక ఇదైపోయిందనమాట శాసనంలాగా. మీకు డెఫినైట్‌లీ ఉన్నాయి. ఈ 2 మంత్స్‌లో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. బట్ కాకపోతే నేనెవరికీ చెప్పుకోలేని సిట్యుయేషన్ అండ్ నాకు చెప్పడానికి ఓకే. ఫోను లేదు, ఏం లేదు. తన హ్మ్. ఇదిలో తన మాయలో ఉన్నాను కాబట్టి ఇంక నేనేం చేయలేకపోయాను. హ్మ్. భరించానంతే. అంటే ఇంటికొచ్చిన సారీ తర్వాత అంటే అడుగుతున్నందుకు సారీ. కాకపోతే అసలు ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్యలో? ఏం జరిగింది అని అనడం కన్నా, ఏం చేశాడు అనడం బెటరేమో. హ్మ్. ఆహ్, చెప్పండి. అది అసలు ఏం ఆహ్, ఏం చేశాడు? సెక్సువల్‌గా నార్మల్‌గా అంటే ఒక బాయ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తనేం చేయాలి అనేది అలాగా కంటిన్యూ చేశాడు. ఆహ్, చాలా అంటే చాలా ఘోరంగా ఎలా చెప్పాలో మీకు. ఈ పాటికి మీరు అర్థం చేసుకునే ఉంటారు. ఓకే. ఎందుకు అంటే అతను కొంచెం మాయలో పడ్డ వ్యక్తులు ఇంతకు ముందు కూడా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ లాయర్ ఒక ఆవిడ అండ్ అలాగే ఇద్దరు ముగ్గురు వచ్చి కేసెస్ పెట్టడం కూడా మీరు చూడటం జరిగింది. వాళ్ళని కూడా కొంచెం సెక్సువల్‌గా ఇబ్బంది పెట్టాడు. మానసికంగా అండ్ శారీరకంగా ఇబ్బంది పెట్టాడు అనేది వాళ్ళు కూడా మీడియా ముందు అండ్ కంప్లెయింట్ కూడా చేయటం జరిగింది పోలీసులకి. సో, అవును. మీతో అవును. కూడా అదే విధంగా ఉన్నాడా? లేకపోతే ఓకే మిమ్మల్ని తీసుకొచ్చాడు లోక కళ్యాణం కోసమని ఒక ఆశ్రమం పెట్టాలనుకున్నాడు. అంటే ఆ పర్పస్ కోసమే తీసుకొచ్చాడా? లేకపోతే ఏదైనా ఉద్దేశ్యం ఉండొచ్చు అంటారా? ఆ పర్పసే నేననట్లే. సెక్సువల్‌గా ఒకటి. ఇంకోటేంటి అంటే కొన్ని కొన్ని పూజలు చేసేవాడు. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ మా అన్నని చంపమని కొంతమందికి డబ్బులిచ్చాడు 3,500,000. అవును. నేను అది అది కూడా అడుగుదాం అనుకున్నాను. ఏంటి అసలు ఆ 3,500,000 అసలు ఎందుకు చంపాలనుకున్నాడు మీ అన్నయ్యని?
ఇప్పుడు నన్ను అంటే కేవలం కాపాడడానికి మీకోసమా, మిమ్మల్ని దక్కించుకోవాలన్న ఇదా, లేకపోతే ఏంటి? ఎందుకంటే పెళ్లి జరిగిన తర్వాత, మీ ఇద్దరికి పెళ్లి జరిగిన తర్వాత మిమ్మల్ని బలిస్తాడు అంటూ కొంతమంది, లేదు లోక కళ్యాణం కోసం అని అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది, ఇలా అనేకంగా మాట్లాడారు. కాబట్టి అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ముఖ్యంగా మీ అన్నయ్యని ఎందుకని చంపాలనుకున్నాడు? ఇప్పుడు నన్ను కాపాడుకుంటూ వచ్చేది నా ఫ్యామిలీ అండ్ మెయిన్ నా బ్రదర్ అన్నమాట. ఇద్దరు బ్రదర్స్. అందులో మా పెద్దన్న చాలా అంటే చాలా మొండోడు. నన్ను వెనక్కి తెచ్చుకోవాలని చెప్పని వాడి ఇంటికి వెళ్ళడం, వార్నింగ్ ఇవ్వడం, చాలా అంటే చాలా రచ్చ చేశాడు. వాళ్ళ ఊరికి కూడా వెళ్ళి మాట్లాడాడు కూడా. మా చెల్లి నాకు పంపించకపోతే ఇంక నేను ఎంత గోల్ చేస్తానో మీకు కూడా అర్థం చేసుకోండి అని చెప్పని గోల్ చేయడం. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడని చెప్పని అలాగే అడ్డొస్తున్నాడు, తనకి అడ్డొస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళడానికి ఎంత దూరమైన వెళ్తాడో అని అర్థం చేసుకుని ఒక అతనికి 3.5 లక్షలు ఇచ్చి మా అన్నని చంపాలి అనుకున్నాడు. ఉమ్, ఇంకోటి ఏంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక అమావాస్య టైంలోనే 2 to 3 days లో అమావాస్య ఉంది అన్నప్పుడు 2-3 సార్లు నా పూజ చేశాడనమాట. ఓకే. ఏం పూజ అసలు? అంటే ఏం పూజ అంటే హవన్ లాగా తయారు చేసి ఎదురు కూర్చోబెట్టి కొన్ని మంత్రాలు చెప్పడం, అవి నేను చెప్పి నువ్వు చెప్పు అనడం, ఆ ఫైర్ చుట్టూ తిరగడం అలాగా. బయటకు వచ్చిన తర్వాత నేను కొంతమందితో చెప్పాను అనమాట. అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మరి ఇంత ఫేక్ లేకుండా కొంచెం జెన్యున్ గా ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఉమ్, అలాగ ఉన్న వాళ్ళని అడిగితే ఇలాగా 5 times కానీ 6 times కానీ అడిగితే నీలో ఉన్న శక్తి అంటే నీలో ఉన్న ఏదైతే ఉందో కన్యత్వం ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ తనకి వెళ్తాయి, కొన్ని శక్తులు అనేవి తనకు వస్తాయి, అందుకే నీ మీద ఇలా చేశాడు అని చెప్పని అన్నారనమాట. ఓకే. అంటే ఇక్కడ ఇంకొక విషయం, తను ఫస్ట్ కూడా ఫేమ్ అయింది అంతా కూడా ఒక టెంపుల్లో ఒకే కాలు మీద అతను ధ్యానం చేయటం, అక్కడి నుంచి కూడా ఫేమ్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ తర్వాత శ్మశానంలో కాలుతున్న ఏదైతే శవం ఉంటుందో దాన్ని తినటం, మాంసాన్ని తినటం, అవన్నీ కూడా నిజమేనా, వాస్తవమేనా? ఎప్పుడైనా మీ ముందు అలా చేశాడా? మాంసం తిన్నాడో లేదో అది సెకండరీ, నాకు తెలియదు కాబట్టి నేను చూడలేదు. కాబట్టి నా ముందైతే ఎప్పుడు తినలే. మీడియాలో ఏదో వచ్చింది వీడియో, అందులో చూశాను. కాళ్ళ మీద నుంచోవడం సాధన అంటే నేనున్న 2 months లో తను ఎప్పుడు సాధన చేసింది చూడలేదు, ఎప్పుడు ఒంటి కాళ్ళ మీద నుంచింది చూడలేదు. ఎప్పుడు కారులోనే ఉండేవాడు, టెంపుల్స్ దగ్గర పడుకోవడం, లేదా పెట్రోల్ బంక్ దగ్గర పడుకోవడం. ఎవరైనా గెస్ట్ వాళ్ళు అంటే భక్తులు మహారాష్ట్ర సైడ్, నార్త్ సైడ్ అయితే బాగా ఫేమస్ అన్నమాట తిను. ఉమ్. ఎలా అసలు అంటే కారు ఎక్కడెక్కడికి వెళ్ళారు చూస్తే మీరు? సోమనాథ్, గుజరాత్, ఓంకారేశ్వర్, ఉజ్జయిన్, ఒక చిన్న పంజాబ్ క్వశ్చన్ తీసుకెళ్తున్న వర్షిణి గారు. టైంలో సో వర్షిణి గారు, మీరు అక్కడ నుంచి వచ్చేసాక అంతా కూడా బాగానే ఉంది. ఇప్పుడు మొత్తం అక్కడ నుంచి అంటే ఆ మైండ్ మొత్తం వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా అఘోరి మీ గురించి డైవర్ట్ అయిపోయి మంచిగా ఒక అమ్మాయిలా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఏంటి అసలు? చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీతో. అంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా యాస్టీస్ అన్ని మర్చిపోయి అమ్మ నాన్నతో అన్నయ్య వాళ్ళతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. మీ ఫేస్ చూస్తే మాకు అర్థమైపోతుంది. సో అంటే అదంతా ఒక బ్యాడ్ డేస్, ఒక చేదు జ్ఞాపకాలు, ఇంకా గుర్తు కూడా తెచ్చుకోలేం మనం, అసలు తలుచుకోలేం కూడా. ఆ తర్వాత నుంచి మీ లైఫ్లో ఇంకా కొత్త కొత్త పాత్రలు రావటం, కొత్త లైఫ్ని ఒకటి లీడ్ చేయడం అనేది ఓకే. కానీ ఏదైతే ఇప్పుడు ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్లో కూడా అనేకంగా మీరు కొన్ని ఫేస్ చేశారు అని విన్నాము. అలాగే అక్కడ చేసిన పనికి ఆ డబ్బులు కూడా మీకు అసలు 54 రూపాయలు రావటం, అసలు ఏంటిదంతా అసలు? అంటే నాకు కాదు యాక్చువల్ గా. సో నేను ఎవరైతే ఒక అక్కని తీసుకొచ్చానో, గౌతమి తన పేరు, తనకి 10 సంవత్సరాల నుంచి ఉంది ఆ హోమ్ లో. 13 years అప్పుడు ఏమో వెళ్ళింది అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వల్ల ప్రాబ్లం అయ్యి. అయితే ఈ 10 years నుంచి చూసుకుంటే ఒక 1 year వరకు తన వర్క్ నేర్చుకుంది. నేర్చుకున్నందుకు మనీ ఏమి ఇయ్యలేదు అనుకోవచ్చు మనం. కానీ 9 years నుంచి చేస్తే తనకు వచ్చింది 58,000 అనమాట, రూపాయలు కాదు, 58,000 చేంజ్ వచ్చింది అనమాట. అంటే 9 years కి మీరు ఇచ్చే డబ్బులు అంతేనా? అంటే రోజుకి తనకి నేను లెక్కేస్తే వచ్చింది ఏంటంటే రోజుకి తనకి 18 రూపాయలు పైసలు పడింది అనమాట. 18 rupees 10 paisa ఏమో వచ్చింది. 18 రూపాయలు అంటే అవ్వ అసలు